సో, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పరిపాలన ఎలా ఉందంటారు? ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నారా? ఆంధ్రాలో ఏమైనా డెవలప్‌మెంట్ కనిపిస్తుందా? ఇప్పుడు మనం ప్రజలెప్పుడు మౌని పాత్ర వహిస్తూ ఉంటారు. ఏంటంటే డెమోక్రసీలో ఉన్నాం కాబట్టి. అది కాకుండా నియంత పాలనలో ఉన్నారనుకో, లిబియా లాగా అవుతుంది. నియంత పాలనలో వాడు చెరుస్తుంటే, అవినీతి పనులు చేస్తుంటే, లిబియా గడ్డాఫీకి ప్రజలు మొత్తం కొట్టి చంపేశారు. అదే డెమోక్రసీలో ఏంటంటే మనుషులు మౌనీలాగా ఉంటారు. చూడండి, లెట్ హిమ్ డూ. ఎంత చేశాడు. అంతకుముందు ఒక 50% బాగా చేసేవాళ్ళన్నా ఇప్పుడు 30% ఉంది అనుకుంటారు ప్రజలు. అంటే ఎందుకు 30% పోనీ 30 వాడికి ఎంత పదా, వాడే బెటర్గా ఉన్నాడు అని వాడికి ఓటేసుకుంటారు. ఇది డెమోక్రసీ. ఇది దిగు, చెప్పిన పని చేయట్లేదు, దిగు అంటారా అంటే కాల్చి పారేస్తారు పోలీసులు, లాఠీతో కొట్టేస్తారు. ఎందుకంటే వీఆర్ ఇన్ డెమోక్రసీ. ఎలాంటి డెమోక్రసీ? యు నో వెరీ వెల్. డెమోక్రసీ.